నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచ దేశాల మధ్య రాజకీయ చదరంగం రగులుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, జియో పాలిటిక్స్ తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి అంతర్జాతీయ వేదికపై ఒక భారతీయుడిగా మీరు నిలబడి గంభీరంగా మాట్లాడగలరా? మనం చిన్నప్పటి నుంచి భారతీయులమని గర్వంగా చెప్పుకుంటాం. ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26లకు జెండా ఊపి పండుగ చేసుకుంటాం. కానీ అదే భారతదేశ పౌరసత్వం గురించి, ఈ దేశ మూలాల గురించి మిమ్మల్ని ఒక పరీక్ష అడిగితే మీరు పాస్ అవుతారా? వందలాది భాషలు, వైవిధ్యభరితమైన సంస్కృతులు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న ఈ గడ్డపై మన పౌరసత్వ అర్హత ఎంత? ప్రముఖ అంతర్జాతీయ జర్నలిస్ట్ పాల్కి శర్మ తన భారత్ బయోస్కోప్ వేదికగా విసిరిన ఒక సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రగిలిపోతున్న చర్చకు కారణమైంది. ఒకవేళ భారతదేశంలో అధికారికంగా పౌరసత్వ పరీక్ష నిర్వహిస్తే 140 కోట్ల మందిలో ఎంతమంది పాస్ అవుతారు? అసలు ఏంటా టెస్ట్? గ్లోబల్ వేదికపై మన బలమేంటి? ఈ సంచలనాత్మక కథనం మీకోసం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా ఈ పేర్లు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కడ లభించే సిటిజన్షిప్. కానీ ఆ దేశాల్లో పౌరసత్వం ఊరికే రాదు. ఒక వ్యక్తి ఆ దేశ పౌరుడిగా మారాలంటే అక్కడ అత్యంత కఠినమైన పౌరసత్వ పరీక్షలు పాస్ కావాల్సిందే. ఆ దేశాల హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, అక్కడ అమల్లో ఉన్న చట్టాలు, పౌరుల ప్రాథమిక విలువలపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైతేనే ఆ దేశ పౌరసత్వ పత్రాలు చేతికి వస్తాయి. మరి ప్రపంచ పటంలో నానాటికి సూపర్ పవర్గా ఎదుగుతున్న భారతదేశంలో అలాంటి ఒక పొలిటికల్ ఆర్డర్ లేదా పౌరసత్వ పరీక్ష ఉందా? మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బై బర్త్ పౌరసత్వం దక్కుతోంది. కానీ ఒకవేళ గ్లోబల్ స్టాండర్డ్స్ తరహాలో మన దేశంలోనూ పౌరసత్వ పరీక్ష పెడితే ఏం జరుగుతుంది? మన పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఎక్కడుంది? మనం నిత్యం పాడే జాతీయ గీతానికి, జాతీయ గానానికి మధ్య తేడా ఏంటి? మన జాతీయ చిహ్నమైన అశోక చక్రం వెనుక దాగి ఉన్న అసలైన రాజకీయ, చారిత్రక సందేశం ఏంటి? భారత రాజ్యాంగం అసలు ఏ భావజాలంతో రూపుదిద్దుకుంది? దేశాధినేత అయిన రాష్ట్రపతికి, ప్రభుత్వ అధినేత అయిన ప్రధానికి మధ్య ఉన్న అధికారాల విభజన రేఖ ఎంత సూక్ష్మమైనది? సుప్రీంకోర్టు స్వతంత్రత వెనుక ఉన్న రాజ్యాంగ పరిరక్షణ సూత్రాలేంటి? పార్లమెంట్ సభలు ఎలా పనిచేస్తాయి? మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? మనం నిర్వహించాల్సిన ప్రాథమిక విధులు ఏంటి? ఆలోచించండి. ఈ ప్రశ్నలకు ఎంతమంది సగటు భారతీయులు ఏమాత్రం తడబడకుండా సమాధానం చెప్పగలరు? మనం రోజు డిబేట్లలో మాట్లాడే రాజకీయాలు వేరు, దేశాన్ని నడిపించే రాజ్యాంగ ప్రజాస్వామ్య మూలాలు వేరు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారతదేశం ఒక విచిత్రమైన, అత్యంత సంక్లిష్టమైన పజిల్. ఇది కేవలం మ్యాప్ మీద ఉన్న ఒక భూభాగం మాత్రమే కాదు. అనేక తెగలు, విభిన్న ఆచారాలు, వందలాది భాషలు, నమ్మకాలు కలగలిసి పరాకాష్ఠకు చేరిన ఒక మహాసముద్రం. ఈ మహా వైవిధ్యాన్ని ఒకే తాటిపైకి తెచ్చి కట్టిపడేసింది మన భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడికి సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వాతంత్రం, చట్టం ముందు అందరూ సమానులే అన్న రక్షణ కవచాన్ని ఈ వ్యవస్థ ఇచ్చింది. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో మన హక్కుల కోసం ప్రభుత్వంపై, వ్యవస్థలపై నిలదీసే పౌరులు అదే రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించటం, జాతీయ చిహ్నాలను గౌరవించడం వంటి ప్రాథమిక విధులను ఎంతమంది పాటిస్తున్నారు? జియోపొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక బలమైన దేశం అంటే కేవలం సరిహద్దుల్లో ఉన్న ఆయుధాలు, సైనిక బలం మాత్రమే కాదు. ఆ దేశంలో ఉన్న పౌరుల చైతన్యం. కేవలం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేసి వదిలేస్తే మంచి పౌరుడు అనిపించుకోరు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై, రాజ్యాంగ సూత్రాలపై, చట్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న రోజే ఆ పౌరుడు దేశానికి అసలైన సంపదగా మారతాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు పౌరసత్వ పరీక్షలను కేవలం ఒక జనరల్ నాలెడ్జ్ టెస్ట్గా చూడటం లేదు. తమ దేశ భావజాలాన్ని, ప్రజాస్వామ్య విలువలను సదరు వ్యక్తి గుండెల్లోకి ఎక్కించారా లేదా అని కొలిచే ప్రమాణంగా వాడుతున్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో పౌరసత్వ నిర్ధారణకు ఎలాంటి రాత పరీక్షలు లేవు. కానీ మారుతున్న గ్లోబల్ ఆర్డర్లో, సమాచార విప్లవం తాండవిస్తున్న ఈ కాలంలో ప్రతి భారతీయుడు తన రాజ్యాంగ బలాన్ని, తన హక్కులను, తన బాధ్యతలను తెలుసుకోవటం అత్యంత అత్యవసరం. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే సైనికుడికి ఎంత దేశభక్తి ఉండాలో, దేశం లోపల ఉన్న పౌరుడికి రాజ్యాంగం పట్ల అంత అవగాహన ఉండాలి. అంతర్జాతీయ సమాజం ముందు నిలబడి గర్వంగా నేను భారతీయుణ్ణి అని చెప్పే ముందు ఈ ప్రశ్నను ఒక్కసారి మన మనస్సాక్షిని అడుగుదాం. ఒకవేళ రేపే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పౌరసత్వ పరీక్షను తప్పనిసరి చేస్తే మీరు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారా? లేక మన దేశం గురించి తెలుసుకోవడానికి మళ్ళీ పాత పుస్తకాలు తిరగేసి చదవాల్సి వస్తుందా? ఆలోచించండి.